నమ్మకం ఉంది. రైట్, కృష్ణాంజలి గారు ఏమంటారు? చంద్రుగారు స్వర్ణగ్రామం అనే పేరు మార్చు మంచి పేరు అని చెప్తున్నారు కదా, సచివాలయం పేరు కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయం పేరు కూడా స్వర్ణ రాష్ట్రం అని మార్చమనంటే ఒక రాష్ట్రం కూడా స్వర్ణం అయిపోయింది. ఇక్కడ ఏదో ఒకటి మనం సర్ది చెప్పుకోవడానికి చెప్పుకుంటే కుదిరేటువంటి పని కాదండి. ఇప్పుడు వంశీ గారు ఒక మాట చెప్తున్నారు, 11 సేవలు ఉన్నాయి, వాటిని సమన్వయపరచడం, లేకపోతే మైనర్ గ్రామాలకు సంబంధించినటువంటి విషయంలో వాటికి సంబంధించినటువంటి ఒక స్పష్టత తీసుకురావటం, ఇవన్నిటిలో మీరు చెయ్యండి. చేయటానికి పేరు మార్చడానికి ఏం సంబంధం? పేరు మార్చాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు ఈ రోజున స్వర్ణగ్రామం అని చెప్తున్నారు కదా చంద్రు గారు, ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలు మొత్తం నిర్వీర్యం అయిపోయేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం మొన్న కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది భవిష్యత్తులో కనుమరుగు కాబోతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోబోతుంది. అసలు విషయం దాన్ని పక్కన పెట్టేసి దాన్ని వదిలిపెట్టారు. ఈ రోజున స్వర్ణగ్రామం అని చెప్తున్నారు. గ్రామం దివాళా తీయబోతుంది. గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున వలసలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు అనంటే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి విషయంలో ఏదో గాంధీ పేరు మారుస్తున్నారు, మహాత్మా గాంధీ పేరు అని అందరూ అనుకుంటున్నారు. పేరు మాత్రమే కాదు, గతంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో మొత్తము గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేది. 60% మొత్తం పనులకు సంబంధించినటువంటి ఇస్తే 40% మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చేది. ఆ మెటీరియల్ కాంపోనెంట్ లో మాత్రమే 25% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటే లాజిస్టిక్ సపోర్ట్, ఆ వచ్చినటువంటి పనిచేసే వాళ్ళకి సమ్మర్ లో టెంట్లు వేయటం, మంచినీళ్ళు ఇవ్వటం ఇస్తే సరిపోయేది. మొత్తం కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేది. ఈ రోజున అంటే మన రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి ద్వారాగా ఒక సంవత్సరానికి వస్తాయి. దీనికి ఇప్పుడు ఏం చేసింది అంటే కేంద్ర ప్రభుత్వము మొత్తము ఈ విధమైనటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోవాలి అంటే రాష్ట్రాలు 40% మీరు ఓటా కింద కట్టాలి, అప్పుడు మేము 60% ఇస్తామని చెప్తున్నారు. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో మనకు 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారాగా. మనం 40% కేంద్ర ప్రభుత్వానికి కట్టాలి అని అంటే 4,000 కోట్లు కట్టాలి. మనం కట్టగలమా? ఎందుకు అనంటే 5,000, 6,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలోనే మీరు ప్రభుత్వ వైద్య కళాశాలలు మనం ఈ రోజున చేయలేకపోతున్నామని పీపీపీ మోడల్లోకి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ 4,000 కోట్లు మేము కట్టలేమనేటువంటి విధంగా ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని కింద నిర్వీర్యం చేస్తే రేపు పొద్దున మన ఆంధ్రప్రదేశ్కి రాకపోతే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం 12 లక్షల కుటుంబాలు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున ఇది కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా లేదనుకోండి, ఒక 20 లక్షలు 25 లక్షల కుటుంబాలు గ్రామాలను వదిలిపెట్టి పొలం అంటూ పనుల కోసము సమ్మర్ వస్తే వ్యవసాయ పనులు లేనటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలేనటువంటి పరిస్థితి. అప్పుడు స్వర్ణ గ్రామాలు అయిపోతాయా? గ్రామాలు దివాళా తీస్తాయి. ఈ విషయంలో మీరు ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10% మాత్రమే ఆ రాష్ట్రాలు భరించాలి. మంద కూడా ఈశాన్య రాష్ట్రాలు వంటి నష్టం జరిగినటువంటి రాష్ట్రం విభజన వల్ల, విభజన ద్వారాగా మనకు రాజధాని లేదు, రెవెన్యూ లోటు, అనేకమైనటువంటి బడ్జెట్ లోటు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సహకారం కావాలా? ఈశాన్య రాష్ట్రాలకు ఏ విధంగా అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 90% వస్తుందో మనకు కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అడిగేది ఎవరు? ఈ రోజున చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నాడు. మీరు ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నంత మాత్రాన నరేంద్ర మోడీకి భజన చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు రాష్ట్రానికి లాభం జరగడం కోసం కదా చాలా రకాల విమర్శలు చేశారు వంశీ గారు. హామీ పథకానికి సంబంధించినటువంటి విషయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం గిన రాష్ట్రానికి గిన రేపొద్దున లేకపోతే గ్రామాలు దివాళా తీస్తాయి. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మేలుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి. రైట్ వంశీ గారు, అంత పక్కదారి పట్టిస్తే ఎలా? కృష్ణాంజనేయులు గారు, జరుగుతుంది. గ్రామీణ ఈ ఉపాధి హామీ పథకం రద్దు కాదు, దాని పేరు మార్చి ఇప్పటి వరకు గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉండేది పని హామీ. ఇప్పుడు దాన్ని 125. వినండి కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పినప్పుడు విన్నా కదా. వినండి సార్, వినండి కృష్ణాంజనేయులు గారు, క్రాస్ టాక్ వద్దు. వినండి బ్రదర్. ఈ రోజు దాన్ని సార్, ఈ రోజు దాన్ని వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజ్మికా పథకం కింద 125 రోజులు పని ప్రతి కుటుంబానికి కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ పథకాన్ని మరింత
ప్రజలకు చేరువయ్యడానికి ట్రై చేస్తా ఉంటే మీరు గ్రామాలు నిర్వీర్యం అయిపోతాయి, మీరు గ్రామాలు నిర్వీర్యం అయిపోతాయి, వలస వెళ్ళిపోతారని తప్పుదో పట్టిస్తే ఎలా అండి? వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజ్మికా. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు. సార్ ఇప్పటి వరకు 100 రోజుల పని ప్రతి కుటుంబానికి హామీని దాన్ని 125 రోజులకు పెంచుతున్నారు. దాన్ని మీరు తప్పుగా చెప్తా ఉన్నారు ప్రజలకి. అదేవి ఇప్పుడు ఒకటి గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు కావట్లేదు, రద్దు చేయడం లేదు, అది రద్దు చేయడం లేదు, మరింత ప్రజలకు చేరువయ్యేలా చేస్తా ఉన్నారు కృష్ణాంజనేయులు గారు. దయచేసి తప్పుదోవ పట్టించొద్దు. గ్రామీణ ఉపాధి హామీ పథకం గతంలో 100 రోజులు ఉండేది, ఇప్పుడు అది 125 రోజులకి చేస్తా ఉన్నారు, 125 రోజులకు చేస్తా ఉన్నారు. ఆ పేరు మార్చేసి 125 రోజులకు చేస్తా ఉన్నారు. మరింత చేరువవుతాం. ఈ రోజు గ్రామాలు అనేవి దేశానికి వెన్నెముక. ఆ గ్రామాలు నిర్వీర్యం అవుతుంటే డెఫినెట్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఊరుకోదు. మీరు బాధపడద్దు. గ్రామాలు నిర్వీర్యం అవుతుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశానికి వెన్నెముక గ్రామాలు నిర్వీర్యం అవుతుంటే చూస్తా ఊరుకోం. 100 రోజులు ఉన్నటువంటి పథకాన్ని ఉపాధి హామీని 125 రోజులకి తీసుకొస్తా ఉన్నారు. మరింత చేరువవుతా ఉన్నాం. దీని ద్వారా మరింత చేరువవుతా ఉన్నాం. రైట్ రైట్ వెంకటనారాయణ రెడ్డి గారు అడిగాను చందు గారు. 40% కాంపోనెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బడ్జెట్ ప్రకారంగా మీరు కట్టగలదా లేదా? మొన్న ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రదేశ్ దివాళా తీసేటువంటి పరిస్థితి ఉంటే దీన్ని చిరిగిపోయిన చొక్కాకి సూటేసి ఈ రోజున నష్టపరిచేటువంటి విధంగా 2023లోనే దివాళా తీసే పరిస్థితులను కాపాడాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. 2023లోనే దివాళా తీసే పరిస్థితి 2023లోనే దివాళా తీసే పరిస్థితి నుండి ఈ రోజు కుదుట పడతా ఉన్నాం. నిదానంగా కంపెనీలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, అయినా ఏడుస్తున్నారు. ఇంకా ఏడిస్తే ఎలా? పక్క రాష్ట్రాల వారు ఏడుస్తా ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఏడిస్తే ఎలా? పక్క రాష్ట్రాల వారు ఏడుస్తా ఉన్నారు, మనం కూడా ఏడిస్తే ఎలా? ప్రయత్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక విధ్వంసం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదుటపడే విధంగా ప్రయత్నిస్తా ఉన్నాం. దానికి కంపెనీలన్నీ మన రాష్ట్రానికి మీరు కూడా ఏడిస్తే ఎలా కృష్ణాంజనేయులు గారు? ఉపాధి హామీ పథకం 100 రోజులు ఉండేది, దాన్ని 125 రోజులుగా 125 రోజులుగా మరింత చేరువవుతాం. ఎన్డీఏ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. వంశీ గారు ప్లీజ్ ప్లీజ్. వెంకటనారాయణ రెడ్డి గారు వ్యవస్థల్ని కూటమి బలోపేతం చేస్తోంది. ఒక సమస్య రేజ్ అయితే దాని పరిష్కారం దిశగా